ఈరోజు ఇంట్లో పిల్లల కోసం క్యారెట్ హల్వా చేశానండి. కానీ బాల్కనీలో పిల్లలకు కూడా ఏదో ఒకటి మంచి ఫుడ్ పెట్టాలి కదా, అందుకే ఆ తొక్కలు, క్యారెట్ తొక్కలు వచ్చాయి కదా, తొక్కలు ఇంట్లో బాగా మగ్గిపోయి ఎవరు తినకుండా మిగిలిపోయిన బనానాస్ వేసి మంచి హెల్దీ డ్రింక్ తయారు చేస్తున్నానండి. చూసారా, ఇలా పేస్ట్ అయింది. దాన్ని మంచిగా బకెట్ నీళ్ళల్లో పల్చగా చేసి కలిపేశాను. బనానాలో ముక్కలకు అవసరమైన పొటాషియం ఉంటుందండి, అట్లాగే క్యారెట్ లో కూడా పొటాషియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. మొక్కలకి చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట ఇది. మీకు ఎప్పుడైనా తొక్కలు వస్తే మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. కానీ పల్చగా చేసి పోసారంటే మొక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారా, పెద్ద తోటలకైతే మగ్గు నిండా పోయండి, చిన్న తోటలకైతే సగం పోయండి, ఇంకా చిన్నవైతే ఇంకా తక్కువ పోయండి. ఒక్కసారి పోసాక మళ్ళీ 15 రోజుల దాకా కూడా ఏ ఎరువులు ఇవ్వకండి. మళ్ళీ 15 రోజులకే దానికి ఫర్టిలైజర్ ఇవ్వాలి, లేదంటే తొందరగా తట్టుకోవన్నమాట. ఆగండి, సబ్స్క్రైబ్ చేశారా? చేసేయండి. ఎప్పుడైనా ఇంట్లో క్యారెట్ తొక్కలున్నా, మిగిలిపోయిన బనానాస్ ఉన్నా పడేవాకండి. మొక్కలకి హెల్దీ డ్రింక్ చేసేయండి. ఇదిగో చూడండి, ప్రూఫ్ తో సహా చూపిస్తున్నాను. పువ్వులు, కాయలు ఎంత మంచిగా వస్తున్నాయో. ఇంత ముందు కూడా చాలా సార్లు చూపించాను మీకు. మన పంటలన్నీ బాల్కనీలో నేను పండించినవి, వీటికి సంబంధించిన క్లిప్స్ అన్నీ ఉన్నాయండి. నిదానంగా నేను ఒకటొకటి పోస్ట్ చేస్తుంటాను. ఓకేనా?